ఉన్న జీవుడే పరమాత్మ యొక్క తత్వం. ఇక్కడ ఆ దేవుడే దేవాలయం అని అందరి పరిస్థితులు ప్రభావం వల్ల లేకపోతే ఆలోచనల వల్ల మనలో మార్పు అయితే ఏముండదు. ఎందుకంటే దేవుడే చెప్తాము కానీ ఎక్కువ రాక్షసత్వంతోనే ఉంటాం. ఈ రాక్షసత్వంతో ఉండడానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఒకరోజు ఒక చిన్న కథ చెప్తే ఆ కథ ఏమిటంటే, ఒకరోజు ఒక పండితుడు, చాలా పెద్ద పండితుడు వచ్చి గుళ్ళో 7 రోజులు సప్తాహం చెప్పారట. ఆ సప్తాహం ఏమిటి అని అంటే రామాయణం గురించి చెప్తున్నారట 7 రోజులు. ఆయన ఎంతో బాగా రాముడి గురించి, సీత గురించి, అంటే రామాయణం అంతా బాగా వర్ణిస్తున్నాడు. ఈ వర్ణిస్తూ ఉండేసరికి ఏమైంది అని అంటే, చాలా మంది వింటూ ఆ విన్నవాళ్ళు ఇంకా కొంతమందికి చెప్తూ, ఆ విన్నవాళ్ళు కొంతమందికి చెప్తూ, అలా ఏమైంది అంటే మొత్తం ఊరంతా వచ్చేసరికి గుడి పట్టట్లేదు. గుడి బయట నుంచి కూడా వింటున్నారు మైకుల్లో. ఎందుకు అని అంటే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు రామాయణం గురించి. చెప్తూ ఉంటే 7 రోజులు అయ్యేసరికి అసలు ఏంటంటే బయట లోపల నిండిపోయింది. ఆయన ఏమన్నారట అంటే, నా రామాయణం విని ఇంతమంది వచ్చారు, ఇందులో ఎంతమందిలో మార్పు వచ్చిందో నేను తెలుసుకోవాలి అని ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఎందుకు అంటే రోజు వినడం వేరు, చేయడం వేరు. చేస్తేనే అనుభవం వస్తుంది, వింటే ఏమొస్తుంది, ఏమి రాదు. ఎందుకంటే వింటే కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత అయిపోగానే ఏమవుతుంది, మామూలుగా అయిపోతాం. అసలు విన్న దాంట్లోంచి వీళ్ళలో ఎంతమంది మార్పు వచ్చింది అని ఆ పండితుడికి ఒక డౌట్ వచ్చింది. డౌట్ ఏం చేశారు అంటే, 7వ రోజు అయ్యేసరికి ఒక బహుమతి ఇస్తాను మీ అందరికీ అన్నారట. బహుమతి ఇస్తాను అనగానే అందరూ ఏమన్నారట, బహుమతి ఏంటి అని చెప్పి అందరికీ ఉత్సాహం వచ్చింది. ఈ ఉత్సాహం వచ్చి బహుమతి ఏంటా అని అనుకునేసరికి మళ్ళీ ఈయనే చెప్పారట, గుళ్ళో ఆ పక్క రూమ్ ఉంది కదా బాబు, ఆ పక్క రూమ్లో ఏం పెట్టారంటే, ఓ వైపు అంతా రాముడి విగ్రహాలు, ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో కనుక్కుని అన్ని రాముడి విగ్రహాలు చేయించాను. అదేవిధంగా ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇంకో పక్కన రావణాసురుడి విగ్రహాలు చేయించాను అని చెప్పారట. మీకు ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పినప్పుడు ఈ సప్తాహం చెప్పిన పండితుడిని అప్పటి వరకు అందరూ ఏమన్నారంటే, మీరే రాముడు, మీరే వాల్మీకి, కాబట్టి ఇంత బాగా చెప్తున్నారు అసలు రామాయణం గురించి అని మెచ్చుకున్న వాళ్ళు కాస్త ఇంక తిట్టడం మొదలెట్టారట. ఏమయ్యా నీకు అసలు గుర్తుందా, ఇంత బాగా రామాయణం చెప్పావు కదా, చెప్పిన వాడివి తీరా చివరికి వచ్చేసరికి రావణాసుడి బొమ్మలు పెట్టడం ఏమిటయ్యా, ఈ సృష్టిలో ఎవరైనా రామాయణం తెలుసున్న ఒక్క విధమైన చిన్న జ్ఞానం ఉన్నా సరే రావణాసుడి విగ్రహం పట్టుకెళ్తారా అని అడిగారు. అందరూ అడిగి ఇన్ని తిట్టారట, నువ్వేం పండితుడివి, నీకు అసలు పాటించవే లేదు, ఇది లేదు అది లేదు అన్నారట. సరే నాయన వెళ్ళి పట్టుకెళ్ళండి, ఫోన్లే నాకేమీ లేదు, నేను అజ్ఞాన్ని, మీరందరూ గొప్ప జ్ఞానులు కదా, పట్టుకెళ్ళండి అన్నారట. అంటే తీరా వెళ్ళేసరికి ఏమైంది అంటే, ఆ రూమ్లో ఈ విగ్రహాల మీద ఒక గుడ్డ కప్పు ఉందిట. ఈ గురువు గారి శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారట, ఈ రాముడి విగ్రహాల మీద ఉన్న గుడ్డని రావణాసుడి విగ్రహాల మీద ఉన్న గుడ్డని తీశారట. తీసేసరికి ఏమైంది అంటే, రాముడి విగ్రహాలు మట్టితో చేయించారట, రావణాసుడి విగ్రహాలేమో బంగారంతో చేయించారట. ఇంకా చూడండి అందరూ ఏం చేశారట అంటే, ఏ విగ్రహాలు పట్టుకెళ్తారు, రావణాసుడిని పట్టుకెళ్ళారట. పట్టుకెళ్తున్నప్పుడు ఆయన చెప్పారట, మరి ఏమిటయ్యా నన్ను తిట్టారు కదా, నువ్వు వాల్మీకి అన్నారు, ఫస్ట్ పొగిడారు అదే నోటితో, తర్వాత నీకు జ్ఞానం లేదు, నువ్వు అజ్ఞానం అని తిట్టారు, ఎందుకు మరి మీరెవరు, జ్ఞానులా అజ్ఞానులా అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ వినడం ఇంపార్టెంట్ కాదు, విన్నదాన్ని సాధన చేయడం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేస్తున్నది కూడా అదే. లలితా సహస్రం గురించి భాష్యం చెప్పుకోవడం, లేకపోతే లలితా సహస్రాలు 1 కోటి సార్లు చదివేయడం, 100 కోట్లు చదివేయడం, 100 మంది కూర్చుని, ఇదంతా ఒకటి. రెండోది ఏంటి అంటే సాధన చేయడం అన్నది డిఫరెంట్. ఎందుకు అంటే లలితా సహస్రం ఎప్పుడైతే సాధన చేస్తామో దాని లోపల తత్వం ఏమిటి అన్నదాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే చదవడం అన్నది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, దానికి ఎగ్జాంపుల్ ఏమక్కర్లేదు. ఈరోజు పిల్లలే అందరికీ 99 మార్కులు 100 మార్కులు వచ్చేస్తున్నాయి కదా, అందరూ లిటరేట్సే. ఇల్లిటరేట్స్ ఎవరు లేరు ఈ భూప్రపంచంలో. కానీ మన చిన్నప్పుడు ఇల్లిటరేట్స్ కింద మన అమ్మలు వాళ్ళందరూ మాకు పెద్దగా చదువుకోలేట, కానీ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ఏమిటి అంటే చదువుకోపోయినా అందరూ కలిసి ఉండాలని ఒక జ్ఞానం ఉండేదిట. కానీ ఇప్పుడు అంత లిటరేట్స్ అయిన తర్వాత ఈ నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే, ఒకళ్ళతో ఒకళ్ళు కలవకపోవడం, అంటే విడిపోవడాన్ని నేర్చుకున్నారట.
అంటే విద్య యొక్క తత్వం ఏమిటి అంటే విద్య ఎప్పుడు మనకి ఏం నేర్పిస్తుంది? ఒక దాని నుంచి ఇంకో దాన్ని కలుసుకోవడం నేర్పిస్తుంది, అంతేకాని విడిపోవడం నేర్పించట్లేదు. అప్పుడు నీకు వచ్చిన 99 మార్కులకి అర్థం ఉందా 100 మార్కులకిను? ఎందుకంటే విద్య ఉన్న చోట ఉండకూడదు ఏంటి అని అంటే అహంకారము. అహంకారం ఎప్పుడైతే ఉందో ఆ విద్యకు విలువ ఉందా అసలు? అంటే అది విద్య ఉన్నట్ట అవిద్య. అందుకే అమ్మవారిని ఏమన్నారు? విద్య అవిద్యా స్వరూపిణి. విద్య అంటే అర్థం ఏమిటి అంటే అనుభవంతో ఏ విద్య అయితే ఉంటుందో అది మాత్రమే. ఎందుకంటే మనం చెప్పేది చేసేది ఒకటే అయి ఉండాలి, అంతేగాని ఒకటి చెప్పేసి ఇంకోటి ఏదో చేసుకుంటూ పోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ చెప్పిన దానికి విలువ ఉందా? ఎందువల్ల లేదు అంటే మనలో రాక్షసత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దైవత్వం అన్న దాన్ని మనం అర్థం చేసుకోలేం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బంగారానికి ఉన్న విలువ మట్టికి లేదనుకున్నాం, కానీ రాముడికి విలువ రావణాసురుడికి విలువ అన్నది ఎవరు గుర్తించలేకపోయారు? ఎందుకంటే మట్టితో చేసినా సరే రాముడే గొప్పవాడు, రాముడే ధర్మమూర్తి. ఎందువల్ల? కౌసల్యాదేవి దగ్గరికి వస్తాడట రాముడు. రాగానే ఆవిడ ముద్దాడి కొడుకుని అంటుందిట, ఒరే బాబు, నా కొడుకు, నా కడుపున పుట్టిన కొడుకు అంత 10 తలలు రావణాసురుణ్ణి ధర్మమూర్తిని శివుణ్ణే వశం చేసుకుని శివుణ్ణి తీసి భూమి మీదకి తీసుకొచ్చిన గొప్ప భక్తుణ్ణి చంపొచ్చాడు అని చెప్పి ఎంతో ఆనందంగా వచ్చి కొడుకును ముద్దు పెట్టుకుంటుంటే, అంటే నా కొడుకు అంతకంటే గొప్పవాడు అని చెప్పడానికి. అంటే రావణాసురుడు ఆ కాలంలో చాలా గొప్పవాడు, ఆయన్ని చంపొచ్చిన రాముడు ఇంకా గొప్పవాడు అని చెప్పి కౌసల్య చాలా ఆనందపడి కొడుకును ముద్దాడితే కొడుకు ఒక్కటే చెప్తాట, కొడుకు గొప్పవాడు, ఎంత గొప్పవాడో చూడండి. రాముడు ఏం చెప్తాట అంటే, అమ్మ నేనెక్కడ చంపాను రావణాసురుణ్ణి అని అడుగుతాట. అదేంటయ్యా అందరూ అదే చెప్తున్నారు అని అంటుందిట. అంటే రావణాసురుడిని నేను అసలు చంపలేదమ్మా, ఎందుకంటే ఆయన ధర్మమూర్తి, భక్తుడు, బలశాలి. ఇలాంటి రావణాసురుడు చచ్చిపోయింది ఎందులో పడంటే ఆయన అహంకారంతో ఆయన చచ్చిపోయాడు తప్ప నేను అసలు చంపలేదు ఆయన్ని అని చెప్తాట. అంటే అహంకారంతో మనం ఏం చేసుకుంటున్నాం? చంపేసుకుంటున్నాం. ఇక్కడ అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మన లలితా సహస్రనామంతో ఏం చేస్తున్నాం అంటే శస్త్రచికిత్స. గురూజీ ఏం చెప్పారు అంటే నడిచే దేవాలయాల కింద ఎందుకు మారాలి అని అడిగారు అని అంటే, ఒక గుడి కనుక ఊళ్ళో ఉందనుకోండి, ఆ గుడిలో విగ్రహం కింద ఏం వేస్తారు అంటే రాగి రేకులు వేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ దాన్ని ఎదురుకుండా ఏం పెడుతున్నారు? ఈ ధ్వజస్తంభం కింద కూడా ఏం చేస్తారంటే రాగి రేకుల్నే పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ రాగి రేకుల మీద యంత్రాలు గీసి. అవి ఏంటి అంటే రాగి అన్నది ఏంటి అంటే శక్తిని ఏం చేస్తుంది? అట్నుంచిటు ఇట్నుంచిటు. అందుకే రాగి రాగోరుతుంది అంటారు. అంటే రాగి ఏంటంటే ఎప్పుడు ఏమున్నా సరే ఏం చేస్తూ ఉంటుంది? తన లోపలికి తీసుకోవడమే కాకుండా ఇంకో దానికి పంపిస్తూ ఉంటుంది. అలాగే ఏంటి అంటే ఈ గుళ్ళో ఏదైతే మనం పూజలు చేసి మంత్రాలు చదువుతున్నామో ఆ మంత్రశక్తి కాస్త ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ధ్వజస్తంభానికి వెళ్తుందిట. ఆ ధ్వజస్తంభానికి వెళ్ళిన మంత్రశక్తి, ఎందుకంటే ధ్వజస్తంభం అన్నది యాంటీనాలా పనిచేసి ప్రతి ఇంటికి ఏం చేస్తుంటే ఆ శక్తిని. అందుకని ఒక ఊరికి ఏముండాలి లేకపోయినా అని చెప్పారు, ఒక గుడి ఉండాలని చెప్పారు. ఎందుకంటే ఆ గుడి ఒక్కటి ఉంటే ఆ ఊరంతా ఎలా ఉంటుంది అంటే ఆ మంత్రశక్తితో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ వస్తున్నాయి ఆ ఇంటికి. అంటే ప్రతి ఇంటికి వస్తున్నాయి ఇక్కడ ఒక్క చోట ఉంటే. అదే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనుక నడిచే దేవాలయాలు అయ్యారనుకోండి, మరి అదే కదా అంతర్ముఖ సమారాధ్య అంటే అర్థం. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఊరంతా ఎంత బాగుంటుంది, ఆ ప్రపంచం ఎంత బాగుంటుంది. బాగుంటుందా బాగోదా? దానికోసమని చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇదనమాట. ఏంటి అంటే ఇక్కడ మామూలుగా ఏదో లలితా సహస్రం చదువుకుని వెళ్ళిపోవడం కాకుండా నిజంగా సాధనలా ఎలా చేయాలి అన్నది ప్రతి చోట నేర్పించడమే కాకుండా ప్రతిరోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు యూట్యూబ్లో లైవ్లో ఇక్కడ ఏది చేస్తున్నామో అదే సేమ్ చేయిస్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఒక శ్రద్ధ అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే భక్తి అన్నది వస్తుంది. భక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవుడు మనతో వస్తాడు. అంటే మనం ఊరికే ఏదో మాట్లాడుకోవడం కాకుండా పని చేస్తే, అంటే చేతల ద్వారా మాత్రమే దేవుడి దగ్గరికి మనం చేరగలము. అంతేకాని ఉత్తిరే లలితా శాస్త్రం నాకు తెలుసండి అని చెప్పి లలితాదేవి మనలో ఏమీ మార్పు రాదు. కానీ రోజు లలితా సహస్రం చదవడం వల్ల, అంటే చదివేలా చదవడం వల్ల ఏమవుతుంది అంటే తప్పకుండా
మనలో మార్పు వస్తుంది. దీనికోసం మనం చేస్తున్నది ఏంటి అంటే ఫస్ట్ కళావాహన అని చెప్పి అమ్మవారి దగ్గర అన్నమాట 99 మన చేసుకుంటున్నాం. ఆ శుద్ధి చేసుకున్న దేహంలోకి లలితాదేవిని ఆవాహన చేసుకుని ఆ తర్వాత ఖడ్గమాల మరియు లలితా సహస్రంతో ఏం చేస్తున్నాం అంటే ఆ వచ్చిన దేవతకి పూజ చేస్తున్నాం. దీన్ని ఏంటారు అంటే మన శరీరానికి మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాం అంటే శ్రీచక్రానికి ఏదైతే నవావరణార్చన చేస్తున్నారో అది చేసుకుంటున్నాం. అది రోజు చేసుకోవడం వల్ల మనం ఎవరిలా మారుతాం? ఆ లలితమ్మలా మారుతాం. లలితమ్మలా మారితే ఏమవుతుంది అంటే అమ్మ ఎప్పుడు ఏం చేస్తుందిట అంటే కలుపుతూ ఉంటుందిట. మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అహంకారం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందిట? వెడగొడుతూ ఉంటుందిట. ఎందువల్ల అంటే మీకు పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లేదు. రోజు చూస్తున్నా వాట్సాప్లు, యూట్యూబ్లు, లేకపోతే ఫేస్బుక్లు, సోషల్ మీడియా అని ఏదైతే చెప్తున్నారో ఈ సోషల్ మీడియాని నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రపంచంతో కలవడానికి వాడుకుంటాడట. అదే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటారు, పక్క వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మెసేజ్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి పాపం టైం లేదు. ఎందువల్ల అంటే ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటున్నాను అనుకుంటూ నా పక్కన ఉన్న వాడితో నేను ఏమవట్లేదు, కనెక్ట్ అవ్వటం లేదు. అది తప్ప రైటా? అంటే మనం జ్ఞానులమా అజ్ఞానులమా? విచ్చున్నవాడమా విచ్చు లేని వాడమా? ఆ విచ్చు లేని వాళ్ళం విచ్చున్న వాళ్ళ కింద మార్చాలంటే మనకు ఒకే ఒకటి తోవ. అదేంటి అంటే అమ్మే. ప్రకృతి తప్ప ఇంకెవరు మన దేంతోనూ కలపలేరు. ఆ ప్రకృతి శక్తి అయినా లలితాదేవి సహస్రనామాలు చదువుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామో దాంట్లో కలవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ ప్రయత్నం ఏంటి అంటే 240 రోజులు ఎందుకు చేస్తున్నామంటే 240వ రోజు అయిన తర్వాత ఎలాగూ కలవడం ఒకసారి అలవాటు అయింది అనుకోండి, విడిపోవడం ఇష్టం ఉండదు కాబట్టి చచ్చినట్టు కలిసే ఉంటారు కదా అన్న ఉద్దేశంతో మొదలుపెట్టి నిజం చెప్తే అదనమాట. ఏంటి అంటే 40 రోజుల తర్వాత నేను ఆపేసినా సరే ఎవరు ఆపరు? మీరు ఆపలేరు. ఎందువల్ల అంటే అమ్మ దగ్గర ఉన్నది ఒక లక్షణం ఏమిటంటే అమ్మ ప్రేమకు ఎవరైనా సరే ఏం చేయాలి? బానిసలవ్వాల్సిందే. మన లోపలికి వచ్చిందో అప్పుడే కదా అమ్మ ప్రేమ. ఎందుకంటే మనం చిన్న అమ్మ అయితేనే పెద్ద అమ్మ అంటే ఏంటో అర్థం తెలుస్తుంది. మన చిన్న అమ్మ అయితే అంటే ఏంటంటే మన తల్లి అయితేనే మన తల్లి విలువ మనకి తెలుస్తుందా తెలీదా? అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ 240 రోజుల్లో మన తల్లిని చేస్తాం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ కళావాహన చేసుకుంటాం. ఆ తర్వాత ఖడ్గమాల చేసుకున్నప్పుడు లలితా సహస్రం న్యాసం ఇది మొత్తం న్యాసం ద్వారానే. అంటే ఏంటంటే బాడీని టచ్ చేస్తూ స్పర్శ చికిత్స చేసుకుంటున్నాం. దీని ద్వారా మీకు ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పచ్చు. ఇంతకుముందు మీరు చాలాసార్లు లలితా సహస్రం చదివి ఉంటారు, కానీ ఈ లలితా సహస్రం మాత్రం కొంచెమైనా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు చదివి ఇది ఎలా ఉందో చూసి మీకు నచ్చితే రేపటి నుంచి మీరు మాతో హాయిగా యూట్యూబ్ లైవ్లో 5 గంటల నుంచి 6 గంటల వరకు కంటిన్యూ అవ్వచ్చు. ఏమ్మా? ఒక చెయ్యిని జ్ఞానముద్రలో పెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాం అంటే